Hi, welcome to Future Scope. Today I will explain about some current affairs. Please like, share and subscribe. PM holds meeting to boost agricultural sector and increase farmers income. సో పిఎం నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఎందుకు అంటే అగ్రికల్చరల్ సెక్టర్ అంటే వ్యవసాయాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, అలాగే రైతులకు ఇన్కమ్ తెప్పించడానికి ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇన్ దిస్ మీటింగ్ వాట్ దే హ్యాడ్ డిస్కస్డ్ ఈజ్, సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈజ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ వాజ్ emphasized in this meeting. So Prime Minister and ministers discussed the possibilities of the uniform statutory framework in the country to facilitate new ways for farming which will infuse capital and technology in the agrarian economy. సో ఈ మీటింగ్లో ఏ ఏ చర్యలు తీసుకుంటే ఫార్మర్స్కి ఉపయోగం ఉంటుంది అనేది డిస్కస్ చేయడం దొరికింది. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంటర్వెన్షన్ని ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో discussion to make strategic interventions in the existing marketing ecosystem and to bring appropriate reforms in the context of rapid agricultural development. Developing eNAM into platform of platforms to enable e-commerce was one of the important topics of the discussions. Government of India transfers second installment of 500 into accounts of women beneficiaries under PMGKY. So, Government of India released second installment 500 rupees under Pradhan Mantri Jan Dhan Yojana. The money will be transferred directly into the accounts of women beneficiaries. So, కేంద్ర ప్రభుత్వం మహిళలకు 500 రూపాయలను సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద, అంటే ప్రధానమంత్రి జనధన్ యోజన కింద వారి యొక్క ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే అండర్ ద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎవ్రీ ఉమెన్ బెనిఫిషరీ హ్యాస్ టు బీ ప్రొవైడెడ్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 500 స్టార్టింగ్ ఫ్రమ్ April 20. సో ఈ స్కీమ్ని ఏప్రిల్ 2020 నుంచి స్టార్ట్ చేశారు. 3 దశలలో 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. అరౌండ్ 20 కోట్ల మహిళలు దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ డేట్ ప్లాన్ ఫర్ బెనిఫిషరీస్ టు విజిట్ ద బ్యాంక్ ఇన్ ఆర్డర్ టు డిస్పెన్స్ ద మనీ సో దట్ అడోకేట్ ప్రికాషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ కెన్ బీ ఎన్ష్యూర్డ్. సో COVID-19 కారణంగా గవర్నమెంట్ ఎవరెవరు ఎప్పుడు డబ్బులు తీసుకోవాలి అనే డేట్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. దీని ద్వారా COVID-19 అరికట్టవచ్చని గవర్నమెంట్ తెలపడం జరిగింది. Confederation of All India Traders has announced to launch Bharat Market, a national e-commerce marketplace. It will be used for all retail traders in collaboration with several technology partners. సో మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనేది ఒక పోర్టల్ లాంచ్ చేసింది. అదే ఈ భారత్ మార్కెట్, ఇది ఒక ఈ-కామర్స్ మార్కెట్. సో అందరూ రీటైల్ ట్రేడర్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇట్ విల్ ఇంటిగ్రేట్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ వేరియస్ టెక్నాలజీ కంపెనీస్ టు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇన్ ద లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్స్ టు ద ఎండ్ కన్జ్యూమర్స్. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి చివరి వినియోగదారుడి వరకు దీని యొక్క సేవలు అనేవి నిరాటంకంగా జరుగుతాయని చెప్తుంది. సో ద ఈ-కామర్స్ పోర్టల్ విల్ ఇంక్లూడ్ నేషన్ వైడ్ పార్టిసిపేషన్ బై రీటైలర్స్ అండ్ ఎయిమ్స్ టు బ్రింగ్ 95% రీటైల్ ట్రేడర్స్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. The initiative has had active support and guidance of the Ministry of Commerce and Industry. This is the effective way to get essential commodities to the consumers during the lockdown. సో ఈ లాక్డౌన్ సమయంలో కన్జ్యూమర్స్ చాలా ఎఫెక్టివ్గా సేవలు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని మే 3న జరుపుకుంటారు.
సో పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను జరుపుకోవడం మరియు వారి వృత్తిలో తమ జీవితాలను అర్పించిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం ఈ రోజు యొక్క లక్ష్యం. సో ఎవరైతే తమ జీవితాలను దేశానికి అంకితం చేశారో వాళ్ళకి ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని అంకితం చేయడం జరుగుతుంది. ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. సో ఇది ఎందుకు అంటే ఒక స్పెసిఫిక్ ఇష్యూస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి జర్నలిస్టులకి సేఫ్టీ అండ్ ఇండిపెండెన్స్ని పెంపొందించడం కోసం ఈ డేని అంకితం చేస్తారు. అలాగే ఈక్వాలిటీ ఇన్ జెండర్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో as the world fights COVID-19 pandemic, journalists and media workers are crucial to helping the public making informed decisions. సో COVID-19 వల్ల దేశమంతా బాధపడుతున్న సమయంలో జర్నలిస్టులు వారి యొక్క పాత్రని ఎంతో ప్రధానంగా పోషిస్తున్నారు. సో ఈ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క హిస్టరీ వచ్చేసి ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1993 ప్రెస్ ఫ్రీడమ్ డేని స్టార్ట్ చేసింది. సో the observation of World Press Freedom Day was marked on the Jubilee of the Declaration of Windhoek. Project Monitoring Unit launched by Ministry of Coal. So, the Ministry of Coal recently launched a project monitoring unit to facilitate early operationalization of coal mines that were allocated by the central government. The aim of launching the unit is to bring in more bidders. The project monitoring unit will facilitate ease of doing business as it will support coal mines in receiving timely approval in order to operate the mines. సో మనకి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల నుంచి కేటాయించిన ఒక కొత్త కార్యాచరణను ప్రారంభించింది. సో దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ గనులను నిర్వహించడానికి సకాలంలో ఆమోదం పొందడంలో బొగ్గు గనులకు మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను సులభతరం చేయడానికి ఇది ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో గనుల కార్యాచరణ కోసం రాష్ట్ర మరియు కేంద్ర అధికారుల నుండి అనుమతులు పొందడంలో కూడా ఈ యూనిట్ అనేది సహాయం చేస్తుందని మనకి తెలిపింది. సో వ్యాపారం చేయడం చాలా సులభమవుతుందని దీని ద్వారా మనకు తెలుపుతుంది. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా యొక్క ప్లేస్ 63వ స్థానంలో ఉంది. 2019 ర్యాంకింగ్స్లో టాప్ 10లో ఇంప్రూవర్స్లో ఇండియా కూడా ఒకటి. సో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి నిల్వలు 5వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో భారత్ ఉంది. సో భారతదేశంలో ప్రధానంగా ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ ఎక్కువగా బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నాయి. Core sector growth of India hit due to lockdown. The core sectors of India like crude oil, steel, natural gas, refinery product, cement, fertilizers, electricity and coal. According to the figures released by Ministry of Commerce recently, the production of core industries of India shrank in March due to lockdown. So the output of core industries reduced by 6.5% in the month of March. The petroleum sector sailed by 0.5% as the transportation sector was completely halted. The demand of electricity decreased by 7.2%. The production was relatively reduced, with the construction sector coming to a complete halt. Cement industry saw 25% drop. The steel production demand reduced by 13%. The only sector that saw a positive figure was coal. So, index of industrial production. The index of industrial production is published by Central Statistical Organization. It shows growth rate of different industrial groups. US scientists discover first known aquatic dinosaur, Spinosaurus aegyptiacus. A team of students from various universities, United States, have discovered carnivorous meat-eating swimming dinosaur named Spinosaurus aegyptiacus at the Kem region of Moroccan Sahara in North Africa.
So, about Spinosaurus aegyptex, unlike other theropoid dinosaurs, the 50 feet long Spinosaurus used its tail for swimming to actively hunt for prey in rivers. By the end of the tail, it has bony bumps that help adjacent vertebrate disappear and assist the tail tip move back and forth in a way that would propel through water. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత తలప్పిల్ ప్రదీప్ ఎస్ఎన్టీలో 25వ నిక్కీ ఆసియా బహుమతులు 2020కి ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్ నానో టెక్నాలజీ ఆధారిత మార్గదర్శకాల గుర్తింపుగా ఈ ప్రైజుకి ఎంపికయ్యారు. ఈయన కెమిస్ట్రీ విభాగంలో మద్రాసులోని ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్గా, అలాగే దీపక్ పరేగ్ ఇన్స్టిట్యూట్ చైర్ ప్రొఫెసర్గా కూడా ఆయన పనిచేశారు. పద్మశ్రీ అవార్డుతో కూడా ఈయన్ని సత్కరించడం జరిగింది. Maharashtra, the first state government to announces free and cashless insurance to the people. On 1st May, the Health Minister of Maharashtra, Rajesh Tope, announced that Maharashtra will be the first state to provide free and cashless insurance protection to the people and the covered under the state government's health scheme and for the treatment of COVID-19 patients at the private hospitals in Pune and Mumbai. Badminton World Federation postponed Badminton World Championships 2020 to the November 29 to the December 5, 2021, which is traditionally held in August, and other qualifiers for the Olympics are scheduled. The tournament will take place at the Caroline Marin Stadium, Huelva, Spain. So the Badminton World Federation and Spanish Badminton World Federation Epsilon D Badminton confirms the reschedule of the Badminton World Championship